సూపర్ ఉందండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? ఈరోజు చేయబోయే రెసిపీ లేయర్ కోడితో కర్రీ అండి. ఇది సూప్లా తయారు చేయాలి. ఇది కర్రీలా కాకుండా, గట్టిగా కాకుండా సూప్ లాగా. ఈ కర్రీ రైస్లోకి కానీ, బగారాలోకి కానీ, దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఇది ఇప్పుడు మీకు వండుతుంది చూపిస్తా. ఇదిగోండి, ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాం. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కర్రీకి. చికెన్ కర్రీ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట. కొన్ని కెటిల్ అండి, కెటిల్ వాటర్ కూడా హీట్ వాటరే వేసుకోవాలి. అదే నేను కెటిల్ పెట్టుకున్నా. వాటర్కి కెటిల్లో హీట్ చేసుకుని మనం పెట్టుకోవాలి. నూనె వేడి ఎక్కాక ఈ ఉల్లిపాయ పేస్ట్ అది వేస్తున్నామండి. ఇప్పుడు ఇదిగోండి ఉల్లిపాయ పేస్ట్. ఇది మంచిగా ఎర్రగా వచ్చేదాకా వేపుకోవాలి. ఈ లేయర్ కోడి వండిలా వండుకుంటే మీకు నాటుకోడిలాగా ఉండదు. సేమ్ మీకు ఇది లేయర్ కోడి అని చెప్పేదాకా కూడా ఎవరికి తెలియదు. ఇది సేమ్ నాటుకోడి అనుకుంటారు తెలియని వాళ్ళు. అదేంటో తెలిసిన వాళ్ళు మనం చెప్తేనే ఇది లేయర్ కోడి అని, లేకపోతే సేమ్ అలాగే ఉంటుంది. కుక్కర్లో పెట్టే కూడా ఒక 5-6 విజిల్స్ చేయించాలి. బాగా 5-6 విజిల్స్ చేయంటే మీకు మన నాటుకోడిలాగా ఉడుకుతుంది అనమాట. అంటే మామూలుగా పెట్టి వేస్తే ఉడకదు, గట్టిగానే ఉంటుంది ముక్క. హీట్ అయిపోయినాయి నాకు. కెటిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నప్పుడు బాగా ఎర్రగా వచ్చేదాకా ఉండాలండి. ఇది రైస్లోకి కానీ, బగారా రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఇది రైస్లో తినొచ్చు, బగారా రైస్లోకి, బిర్యానీలోకి, దేంట్లోకైనా ఉండొచ్చు అండి. ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది గారెలోకి కూడా బాగుంటుంది. చికెన్ కర్రీలోకి కూడా బాగుంటుంది. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చేసిన విధంగా చేసుకుని అందరూ తినండి మీరు. కొంచెం పసుపు వేస్తున్నా. చికెన్లో కూడా కొంచెం ఉప్పు వేసానండి. కొంచెం ఉప్పు చూసుకుని వేసుకుంటే అయిపోద్ది. కొద్దిగా వేస్తున్నా, చూసుకుని వేసుకోండి ఉప్పు. చికెన్లో మనం ఆల్రెడీ ఉప్పు వేసి ఉంచాను నేను. ఇప్పుడు కారం 1 2 3 ఇప్పుడు 4 స్పూన్లు వేసాను కారం. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి, మీరు తింటాన్ని బట్టి. స్పైసీగా తినేవాడు స్పైసీగా వేసుకోండి.
చికెన్, ఈ చికెన్ వేసేసుకోండి. లేయర్ కోడి చికెన్ ఇందులో వేసుకోండి మొత్తం. మసాలా పట్టించండి, మసాలాలకి బాగా, చికెన్కి బాగా ఈ పేస్ట్ అంతా ఇలా పట్టాలండి. ఇది కెటిల్లో వాటర్ నేను హీట్ చేసి పెట్టుకున్నాను. కెటిల్ వాటర్ హీట్ ఉంది, హీట్ వాటరే పోయాలి. ఎందుకంటే చల్లారిన వాటర్ పోస్తే చికెన్ ఇంకా గట్టిపడిపోతుంది. హీట్ వాటర్ పోస్తే మీకు ఇందులో చికెన్ మెత్తగా ఉంటుంది అనమాట, మృదువుగా ఉంటుంది చికెన్, చాలా బాగుంటుంది. కూర ఉడికింది. ఇదిగోండి కెటిల్తో వేడి చేసుకున్నాను వాటరు. ఈ కెటిల్ వాటర్ దీంట్లో పోసుకోవాలి. మనం పెట్టి విజిల్స్ పెట్టుకోవాలి. ఒక 6-7 విజిల్స్ రావాలి. నేను వాటర్ హీట్ వాటర్ పోస్తున్నాను ఇందులో కర్రీలో. అలా హీట్ వాటర్ పోసుకుంటే మీకు చికెన్ గమ్మును ఉడుకుతుంది అనమాట. తీసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని విజిల్ పెట్టుకోండి. మీరు మళ్ళీ కావాలంటే హీట్ వాటర్ మళ్ళీ పోసుకోవచ్చు. కూర ఉడుకుతుంది. కూరలో ఉడికినప్పుడు ఈ మసాలా పొడి కొంచెం వేసుకోవాలి. ఇలాగా మసాలా, గరం మసాలా వేసుకుని ఇలాగా సూప్లాగా ఉడకనేవాళ్ళనమాట. దీన్ని సూప్లాగా ఉడికితే కర్రీ బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసుకుని ఉడికించుకుంటే బాగుంటుంది. తర్వాత మిగిలిన కొత్తిమీర తర్వాత వేసుకోవచ్చు. ఇక వాళ్ళు కూడా ఇలా ఉడికేటప్పుడే చూసుకోవాలండి. కొంచెం సాల్ట్ కూడా సరిపోయిందండి. ఇంకా సాల్ట్ ఏమీ వేయక్కర్లేదు. కూర కాసేపు ఉడికి దగ్గరికి వచ్చే, కొంచెం సూప్ దగ్గరికి వచ్చేదాకా చెడితే సరిపోద్దండి. ఇక దీంట్లోకి ఏం బాగుంటుంది? దీంట్లోకి బగారా రైస్ అండి, వైట్ రైస్, ఈ సూప్ వేసుకు తింటే చాలా బాగుంటుంది. మీకు ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకు తింటారు దీన్ని. సేమ్ ఇంకా నాటుకోడి లెక్క. ఇక మీకు ఇక నాటుకోడి ఎలా ఉంటుందో సేమ్ ఇంక ఇంతే. లేయర్ కోడి కూడా సేమ్ నాటుకోడి లెక్క వండుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది ఏంటంటే బాగోదేమో అనుకుంటారు తప్ప చాలా బాగుంటుంది కూర. టేస్ట్ తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఇది వండుతూ కూడా తెలవాలి. ఇది బాగా కరెక్ట్గా వండితే నాటుకోడి నేను తీసుకోదు. ఇది చాలా బాగుంటుంది కూర. ఇవ్వండి బగారా రైస్ పెట్టాను ఇప్పుడే, ఇంకా అవ్వలేదు. ఇప్పుడు బగారా రైస్ ఉడుకుతుంది. ఇప్పుడు ఇది అయిన తర్వాత మీకు టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందన్నది. బగారా అయిన తర్వాత మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందన్నది. ఇప్పుడు చూపిస్తాను. అయిపోయిందండి కూర. కర్రీ రెడీ అయిపోయింది. వేడివేడిగా కూడా లెక్క ఉంటుందండి. చాలా బాగుంటుంది కర్రీ. ఇది బగారాలోకి, వైట్ రైస్లోకి, ఏంట్లో అయినా సూపర్ టేస్ట్. కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఇందులో. కొత్తిమీర వేసుకోవాలి కొంచెం లైట్గా. బగారా రైస్, ఇందులోకి లేయర్ కోడి కర్రీ చేశాను కదా ఇందాక, గ్రేవీ తోటి లేయర్ కోడి కర్రీ. ఈ గ్రేవీ ఇందులో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. నాటుకోడి లెక్క ఉంటుంది. ఇది
చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉంది అన్నది. ఇది బగారా రైస్ అండి. ఇందులో బగారా రైస్లోకి లేయర్ కూర గ్రేవీ, ఇది చాలా సూపర్గా ఉంటుంది. సూపర్ ఉందండి. మంచిగా నాటుకోడి లెక్క గట్టిగా ఉండదండి ఇది లేయర్ కోడి. కుక్కర్లో అనుకుంటే చాలా బాగుంటుంది. బగారా రైస్లోకి, వైట్ రైస్లోకి అన్నిట్లోకి బాగుంటుందండి ఇది. ఆ నిమ్మకాయ పిండుకుని తింటే సూపర్ ఉంటుంది. మంచి నాటుకోడి లెక్క ఉందండి, చాలా బాగుంది.
సూపర్ టేస్ట్ ఉంది కూర. నేను చేసినట్టుగా మీరు చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్యామిలీ నాటుకోడి లెక్క ఎంత బాగుందో, మటన్ లెక్క ఉందన్నమాట. సూపర్ అండి. గ్రేవీ కూడా చాలా బాగుంది. ఈ గ్రేవీ కూడా వదలదు ఎవరు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ వీడియోని మీరు లైక్ చేయాలని కోరుతున్నాను.